హాయ్, దిస్ ఈజ్ సాయి ప్రవీణ్. ఇదే నైనాదేవిలో మేము దిగిన హోటల్. ఈ హోటల్ బస్ స్టాండ్కి ఆపోజిట్లో ఉంటుంది. అలాగే టెంపుల్కి ఒక 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ హోటల్లో కార్ ఫెసిలిటీ ఉంది. ఇలా స్టెప్స్ దిగుతూ వెళ్ళాలి కింద ఫ్లోర్కి. హిల్ స్టేషన్లో ఫ్లోర్స్ కిందకు ఉంటాయి. ఫస్ట్ మేము వెళ్ళినప్పుడు మాకు కింద ఫ్లోర్లో రూమ్ ఇచ్చారు. తరువాత రోజు మళ్ళా పై ఫ్లోర్కి చేంజ్ చేశారు. మాకు ఏసీ రూమ్కి 1200 పడింది ఒక రోజుకి. మన లగేజ్ వాళ్ళే తీసుకొస్తారు, సో ప్రాబ్లం లేదు. మెయిన్ అట్రాక్షన్ ఈ రూమ్కి బాల్కనీ. వ్యూ సూపర్. ఇక్కడ నైనాదేవిలో ఉన్న హోటల్స్లో రెస్టారెంట్స్ కూడా ఇంక్లూడెడ్. సో ఫుడ్ ఇక్కడే తినచ్చు మనకు కావాల్సిన విధంగా. బట్ కాస్ట్ కొంచెం ఎక్కువ. మేము ఇక్కడ డిన్నర్కి రైస్, ఆలూ కర్రీ, కర్డ్, చపాతీస్ ఆర్డర్ చేసాం. రైస్ 100 రూపీస్, కర్డ్ 50 రూపీస్, చపాతీ 10 రూపీస్, కర్రీ 100 రూపీస్. అలా డిన్నర్ చేసి నైనాదేవి సిటీ అందాలను చూడటానికి వెళ్ళాం. నైనాదేవి చాలా అందమైన ప్రదేశం హిమాచల్ ప్రదేశ్లో. అలా రాత్రి కొంచెం సేపు ఆ రోడ్లపై తిరుగుతూ ఎంజాయ్ చేశాం. ఇదే నైనాదేవి మాత టెంపుల్ హిల్ నైట్ వ్యూ. చాలా సూపర్గా ఉంది. మా హోటల్ ఎదుర్కొంటానే నైనాదేవి బస్ స్టాండ్ ఉంది. సో బస్ పై వచ్చే వాళ్లకు ఈ హోటల్ బెస్ట్ ఆప్షన్. ఫ్యామిలీస్కి ఇది బెస్ట్ హోటల్. నైనాదేవికి వెళ్ళే ముందు ఈ హోటల్ని అడ్వాన్స్ బుకింగ్ చేసుకోండి, లేదా డైరెక్ట్ వెళ్ళినా కూడా ఇస్తారు. బట్ సీజన్స్ చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. చూస్తూనే ఉండండి మీ సాయి ప్రవీణ్ ఫ్యామిలీ టూర్స్.